అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంధ్య తీసుకో. ఏంటండి మీ చేతిలో పనులు చేయించుకుంటూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదండి. ప్రతిరోజు మీరు బెడ్ పైన ఉంటే నేను కాఫీ తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను బెడ్ పైన ఉంటే మీరు తీసుకొస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సంధ్య అవేమీ ఆలోచించొద్దు. నేనేం చేసినా నీ కోసం మాత్రమే కాదు, మనకి పుట్టబోయే బిడ్డ కోసం కూడా. ఇదిగో నువ్వు తాగు. ఏవండి మీరు నేను కలిసి ఒకసారి వింధ్య ఇంటికి వెళ్దామా? వింధ్య ఇంటికా? దేనికి? ఆ రోజు ఏ సంబంధం రావట్లేదని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి అత్తయ్యతో మాట్లాడొద్దాం. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు కొంచెం ఫోర్స్గా మాట్లాడాల్సి వచ్చింది. అదే రాధికతో కూడా ఫోర్స్గా మాట్లాడితే అత్తయ్య హర్ట్ అయి ఉంటారు కదా. జరిగిందేదో జరిగింది, వదిలేయండి. అందరం కలిసి హ్యాపీగా ఉందాం. రాజేష్ వింధ్యని విడగొట్టొద్దు. దేవుడి దయ వల్ల ఖచ్చితంగా మంచే జరుగుతుందని కన్విన్స్ చేసి వద్దాం. ఒక్కసారి వెళ్ళొద్దామండి, ప్లీజ్ అండి. అదిగా సంధ్య, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే. రే శ్రీకరం, ఏంట్రా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాను తిరుగుతాను అంటున్నారు? ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పారు కదా, ఎక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడం అవసరమా? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం అత్తయ్య? పక్క వీధిలోనే కదా. ఏ వీధిలో అయినా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళ సమస్యల్లో వాళ్ళున్నారు. అక్కడికి వెళ్ళి మనం తలదూరిస్తే వాళ్ళొక మాట అంటే మనం బాధపడాలి. అవసరమా ఇది? ఇప్పుడు మీరేం చేసినా పుట్టబోయే బిడ్డకి హాని చేస్తుంది. మీ నిర్ణయాల వల్ల కడుపులో ఉన్న బిడ్డకి సమస్యలు తీసుకురాకండి. రేయ్, నా మాట విను. తనని ఎక్కడికి పంపించినా నేను ఊరుకోను. అమ్మా, నేను తనని ఎక్కడికి పంపించనమ్మా. వింధ్య హ్యాపీగానే ఉందంట. అంతగా కావాలంటే నేనే వెళ్ళొస్తాను తప్ప సంధ్య ఎక్కడికి వెళ్ళదు. నువ్వు వెళ్ళమ్మా. అది కాదండి, మీరు వెళ్ళడం వేరు, నేను వెళ్ళడం వేరు. సంధ్య, ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వింధ్య గురించి నువ్వు ఆలోచించకు, నేను మాట్లాడతాను కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే వింధ్య మనకి చెప్పకుండా ఉండదు, ఖచ్చితంగా చెప్తుంది కదా. నువ్వు అధైర్యపడకు. ఏదో ప్రాబ్లం ఉందని కాదండి, ఎందుకో ఒక్కసారి వెళ్ళొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత నేనే వింధ్యని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వేం ఆలోచించుకో. అది కాదండి, వాణి అత్తయ్యతో కూడా మాట్లాడాలని చెప్తున్నాను కదా. సంధ్య, వాణి గారు ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. చెప్తున్నాను కదా, పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత నిన్ను నేనే తీసుకెళ్లి వాణి గారితో మాట్లాడిస్తాను. అప్పటి వరకు రెస్ట్ తీసుకో, సరేనా? ఎందుకో మొదటిసారి ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చిట్టి తల్లి, ఏంటే మన ఇద్దరికి ఈ సమస్యలు? చూడు, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేను, మీ అక్కని చూడలేను. ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ చెయ్యకూడదు. చాలా ఇబ్బందిగా ఉంది తల్లి. జనార్దన్నే మాట్లాడుతున్నాను, చెప్పండి.
2-3 రోజుల వరకు కలవలేమండి. ఆ సైటు గురించి ఏమైనా మాట్లాడాలంటే వాణి తర్వాత మాట్లాడుతుంది. ఇంట్లో శుభకార్యం హడావుల్లో ఉన్నాం. ఉంటానండి. మావయ్య, ఏంటమ్మా ఎలా వచ్చావు? ఏదైనా సహాయం కావాలా? మావయ్య, నాకిప్పుడు ఎవ్వరూ లేరు. సంధ్య కూడా రాలేని పరిస్థితుల్లో ఉంది. ఈ పెళ్లి జరిగితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నా జీవితాన్ని కాపాడండి మావయ్య. రాజేష్ లేకుండా నేను బ్రతకలేను మావయ్య. మీరే చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటారు. అత్తయ్యతో మాట్లాడి నా కాపురాన్ని నిలబెట్టండి మావయ్య. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. ఇప్పుడు నేనేం మాట్లాడినా వినే పరిస్థితుల్లో మీ అత్తయ్య లేదు. చెయ్యకూడని తప్పులన్నీ చేశావు. అయినా ఒక మామయ్యగా కాకుండా ఒక తండ్రిగా భావించైనా నాతో ఒక్క మాటైనా చెప్పాల్సింది. కాని చెప్పలేదు. నీది కాని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డే అని నమ్మించి మమ్మల్ని మోసం చేశావు. మీ అత్తయ్య ఏదైనా భరిస్తుంది కాని మోసాన్ని మాత్రం భరించదు అని తెలిసిన తర్వాత కూడా నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించడమేంటి? లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పడమేంటమ్మా? నువ్వు చేసింది 1-2 రాజేష్ని సంధ్యని అనుమానించి నానా మాటలు అన్నావు. వాళ్ళని చాలా బాధ పెట్టావు. నీ మీద ద్వేషం, అసహ్యం కలగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పినా మీ అత్తయ్య నమ్మదు. చెప్పే పరిస్థితుల్లో కూడా లేనమ్మా. నీకు అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు పిల్లలు పుట్టరన్న రీజన్ చూపించి నీకు విడాకులిప్పించిన తర్వాతైనా వాడికి పెళ్లి జరుగుతుంది. ముందు జరగాల్సింది వెనక, వెనక జరగాల్సింది ముందు జరుగుతుంది అంతే. మీ అత్తయ్య ఎవ్వరికీ అన్యాయం చేయట్లేదమ్మా. నా మాట విని ఎప్పటికైనా మీ అమ్మా నాన్నలకి విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు చెప్పినా, ఎవరు అడ్డుపడ్డా ఈ పెళ్లి ఆగదు. వాణి కాంప్రమైజ్ అవ్వదు. సారీ అమ్మా. మావయ్య, మావయ్య, నానా ప్లీజ్ నానా, ఇది మా ఇద్దరి జీవితం. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మకిప్పుడు చెప్పే పరిస్థితిలో కూడా లేను. మధ్యలో నలిగిపోతున్నాను నానా. మీరు బలవంతంగా నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేసినా నేను ప్రాణం లేని డెడ్ బాడీలా ఉంటాను తప్ప వింధ్యతో ఉన్నంత సంతోషంగా ఉండను నాన్నా. ప్లీజ్ నాన్న, నన్ను వింధ్యని వేరు చెయ్యొద్దు. నా బిడ్డకి అన్యాయం చెయ్యొద్దు నాన్న. రేయ్, అన్యాయం చేస్తుంది మేం కాదురా. నువ్వు వింధ్య నుంచి దూరం అవడానికి కారణం వింధ్యే. ఇప్పుడు ఇదే విషయాన్ని తనతో చెప్పాను. నువ్వు వింధ్య ఎన్నిసార్లు అడిగినా నా నుంచి ఇదే సమాధానం వస్తుంది. మీ అమ్మ కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం కాదు. మీ అమ్మ సంతోషంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ పెళ్లి జరిగితేనే మీ అమ్మ సంతోషంగా ఉంటుంది. జరక్కపోతే మీ అమ్మ బ్రతకదు. అయినా నువ్విన్నాళ్ళు వింధ్యతో ఏం సంతోషంగా ఉన్నావురా? సంధ్యని నిన్ను అనుమానించి రాచి రంపాన పెట్టినప్పుడు నువ్వు ఎంత నలిగిపోయావో మీ అమ్మకు తెలీదా, నాకు తెలీదా? నాన్న, వింధ్య అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతున్నారిలా? ఒరేయ్, వింధ్య అంటే ఒక మామగా, తండ్రిగా నాకు ఇంతకు ముందు ఎంతో గౌరవం ఉండేది. కాని తను ఆ గౌరవాన్ని పోగొట్టుకుంది. ఇంట్లో తన స్థానాన్ని తనకి తానే చేతులారా దూరం చేసుకుంది. నువ్వు నేను నిమిత్త మాత్రులం. మీ అమ్మ అవునంటే అవును, కాదంటే కాదు అనడం తప్ప మనం ఎదురు వెళ్ళలేం, వెళ్ళం కూడా. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. సారీరా నాన్న. సారీ వింధ్య, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు.
అమ్మ మాట కాదనలేను, నిన్ను వదులుకోలేను. మన జీవితాలు ఎలా రాసిపెట్టి ఉన్నాయో అర్థం కావడం లేదు. రోజులు గడుస్తూ పెళ్లి గడియలు దగ్గర పడుతుంటే భయం వేస్తోంది. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు లేని నా జీవితం శూన్యం. ఐ లవ్ యూ వింధ్య. అయ్యో, ఏంటి వింధ్య, ఏడుస్తున్నావా? అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఇక నుంచి నువ్వు కంటతడి పెడుతూనే ఉంటావు. ఈ కర్చీఫ్తో తుడుచుకుంటూనే ఉండాలి. ఇదిగో తీసుకో. అరే తీసుకోరా, మొహమాట పడతావు, తీసుకో. అవును, నువ్వు నీ ఫ్రెండు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదూ. ఈ మధ్య నీ ఫ్రెండ్ రావడం లేదేంటి? భయపడిపోయిందా? లేదంటే ఈ పెళ్లి ఎలాగూ జరిగిపోతుంది, దీన్ని ఆపలేము అని చేతులెత్తేసిందా? పాపం, అంతకు మించి ఏం చేస్తుందిలే. కాకపోతే ఓ చిన్న క్లారిఫికేషన్. మీ ఫ్రెండ్కి తెలుసో లేదో, ఇక్కడ రాజేష్కి రమ్య అనే అమ్మాయికి కాదు పెళ్ళి, రాజేష్కి మౌనికకి. మౌనికకి కూడా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. మరి వాడి పరిస్థితి ఏంటా అని నీకు డౌట్ రావచ్చు కదా. రమ్య ఒత్తి డమ్మీనే, మౌనికకి సెట్ చేసిన రామ్ కూడా డమ్మీనే. ఈ పెళ్లి జరుగుతుంది కదా, తాళి కట్టే సమయానికి అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, ఇక్కడ పెళ్లి కూతురు కూడా ఉండదు. పెళ్లి పెట్ల పైన ఇటు మౌనిక మిగిలిపోతుంది, అటు రాజేష్ కూడా మిగిలిపోతాడు. మీ అత్త గురించి నీకు తెలుసు కదా, ఒక్కటి పట్టుకుందంటే ప్రాణం పోయినా వదిలిపెట్టదు. సో ఈ పెళ్లి చెయ్యాలని కంకణం కట్టేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉండరు కాబట్టి, తనకు కావాల్సింది పెళ్ళే కాబట్టి రాజేష్ని మౌనిక మెడలో తాళి కట్టమని చెప్తుంది. జరిగేది ఇదే. నువ్వు చూస్తూ ఉండగానే రాజేష్కి మౌనికకి పెళ్లి జరిగిపోతుంది. నువ్వు నీ స్నేహితురాలు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదా, నా పెళ్లి సంగతి తర్వాత. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. లగేజ్ అంతా సర్దుకొనుంచు. నీ పుట్టింటి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం నువ్వు ఉండలేవు. నువ్వు వెళ్ళిపోవడమే ఉత్తమమైన మార్గం. అయ్యో, మొత్తానికి నా ప్లాన్ నెరవేరబోతోంది. అదే చెప్పాను కదా, మా బావ రాజేష్తో నా పెళ్లి జరగబోతోంది.
మా అమ్మ రంగంలోకి దిగిందిలే. ఇంకా మా అమ్మ వచ్చిందంటే నా పెళ్లి చేయకుండా ఉంటుందా? ఇన్ని రోజులు ఎన్ని మ్యాచెస్ వచ్చినా సరే అన్నిటినీ కాదని మా బావ కోసం ఎదురు చూసింది ఇలాంటి ఘడియల కోసమే కదా. ఫైనల్గా 2 రోజుల్లో పెళ్లి పీటలెక్కి మా బావ చేత తాళి కట్టించుకోబోతున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంచైనా చెడైనా షేర్ చేసుకోవడానికి రెండుగా ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా. నువ్వు ఖచ్చితంగా పెళ్లికి రావాలి, మర్చిపోద్దు, సరేనా? అది కాదే, మీ బావకి వేరే అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేశారని చెప్పావు. మరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మీ బావ నీ మెల్లో తాళి కడతాడా? నీ లవ్ సక్సెస్ అవుతుందా? ఇక్కడుంది ఎవరు? నేను మౌనిక అయితే మా అమ్మ రాధిక. కాంప్రమైజ్ అవ్వడం అనేది మా డిఎన్ఏలోనే లేదు. నువ్వు త్వరగా పెళ్ళికొచ్చేసేయ్, నాకు మా బావకి పెళ్లి జరుగుతుంది. హాయ్, నీకోసమే పెళ్లి బట్టలు తీసుకొచ్చాను. షాపింగ్కి రమ్మంటే నువ్వు రాలేదు కదా, అందుకే నేనే కొనుక్కొని వచ్చాను. కూర్చో మోనిక. మీరేంటి ఆ, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు? మమ్మీని పిలుస్తానుండండి. మమ్మీనా? మమ్మీ ఆగండి ఆగండి ఆగండి, మీతో మాట్లాడడం కోసం వచ్చాను. లేదు, మీరేమున్నా మమ్మీతోనే మాట్లాడండి. ఆ? మమ్మీ మమ్మీ అయ్యబ్బా, ఎప్పుడొచ్చినా సరే మౌనిక నాతో మాట్లాడకుండా ప్రతిసారి వాళ్ళ అమ్మని పంపిస్తుందేంటి? పెళ్లి చేసుకునేది తనే కదా, వాళ్ళ మమ్మీతో ఏం మాట్లాడతాను? ఆ పిన్ని గారు, పెళ్ళి మౌనికకే. చెప్పాను కదా, పెళ్లి కొడుకు ఎవరు ఏంటనేది ఆల్రెడీ. అయినా ఇప్పుడెందుకండి ఫోన్లో? ఫైనల్గా పెళ్లి కొడుకు తాళి కట్టే ముందు వచ్చేస్తాడు. ఈ లాజిక్ ఇప్పుడు చెప్పినా కానీ మీకేం అర్థం కాదు. మీరు మాత్రం పెళ్లికి వచ్చేయండి, మీరు వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్ పిన్ని గారు. మమ్మీ 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 అబ్బబ్బబ్బా, మన బంధువులందరికీ నీ పెళ్లి గురించి చెప్తుంటే పెళ్లి కొడుకు ఎవరు ఎవరు అని అడుగుతుంటే నేను చెప్పలేక చచ్చిపోతున్నాను అనుకో. మమ్మీ, నేను కూడా నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటి మమ్మీ నాకు ఈ టార్చరు? ఏమైంది? ఆ పెళ్లి కొడుకు ఏంటమ్మా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు? ఏదో షాపింగ్ అంటున్నాడు, చీరలు అంటున్నాడు, నాతో మాట్లాడాలి అంటున్నాడు. ఏంటమ్మా ఇది? నా మనసులో ఉన్న బావతో తప్ప నేనెవరితో మాట్లాడినానని నీకు తెలుసు కదా. అబ్బాయి వచ్చాడు అంతే కదా. ప్రతిసారి మేనేజ్ చేసి పంపిస్తున్నట్టు ఈసారి కూడా నేను మేనేజ్ చేసి పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్లి కాకముందే ఇన్నిసార్లు వస్తున్నాడు. పోనీ వీడిని గట్టిగా ఏవైనా అందావంటే మీ అత్తతో ప్రాబ్లం వస్తుంది. నేనెళ్ళి మాట్లాడతాను కదా, నువ్వు కూల్గా ఉండు. మా బావకి నాకు పెళ్లి చేయమని మా మమ్మీని అడుగుతుంటే మా మమ్మీ ఎవరినో తీసుకురావడం ఏంటో, వాడు నా వెంట పడటం ఏంటో. నా మెళ్ళో తాళి పడేంత వరకు నాకు ఈ టార్చర్ తప్పేలా లేదు. ఛా! రా కూర్చో తిందాం. ఈడు పని చెప్తానుండు. ఎందుకు వచ్చావు? కాబోయే అల్లుడిని రాకుండా ఎలా ఉంటానండి? ఎవరు చెప్పారు నీకు నువ్వు అల్లుడు అవుతావని? దానికి బాబాయ్ అవుతావు, నాకు మామయ్య అవుతావు, మా అత్తకి మొగుడు అవుతావు. మామ అంటున్నాడంటే మౌనికకి అల్లుడు అవుతాడేమో. హాయ్ అల్లుడు, నైస్ టు మీట్ యూ. పెళ్లికి ముందే వరుసలు కలుపుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. తను పైకి వెళ్ళింది,
వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. తన కోసం షాపింగ్ కూడా చేసుకొచ్చాను. బుద్ధుండాలి. తన వయసు ఎంత, నీ వయసు ఎంత? దానికంటే బుద్ధి లేదు. నీకైనా ఉండాలి కదా. అల్లుడు, ఇద్దరిది సేమ్ వయసే కదా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో కాస్త అటో ఇటో ఉండొచ్చు. అయినా ఈ రోజుల్లో ఏజ్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నేను ఫస్ట్ టైం తనని ఒక పెళ్ళిలో చూశాను. చూడగానే ఇష్టపడ్డాను. ఆ రోజు నుంచి తన డీటెయిల్స్ తెలుసుకొని మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడానికి నేను ట్రై చేయగా ఇన్ని రోజులు పట్టింది. మీ అత్త కోసం నేను ఏదైనా చేస్తా అల్లుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అత్త అంటే నాకు ప్రాణం. హాయ్ రామ్. హాయ్ అండి. హే రామ్, నువ్వు వచ్చావని అమ్మ ఇప్పుడే చెప్పింది. ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? అదే చెప్పాను కదా, షాపింగ్కి వెళ్దామంటే వద్దన్నారు. అందుకే నేనే ఇద్దరికి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. ఒకసారి ఇవి చూసి ఎలా ఉన్నాయో చెప్తారేమోనని. రామ్, నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అందులో తిరుగుంటుందా? చూడాల్సిన అవసరమే లేదు. పెళ్ళికి ఇవే కట్టుకుంటాం. అరే సన్నీ, ఈ బట్టలు తీసుకొని వెళ్ళి మౌనికకివ్వు. నేను రామ్తో మాట్లాడి తనని పంపించేసి అప్పుడు వస్తాను. ఓహో, పర్సనల్గా మాట్లాడాలన్నమాట. అవునరా, పర్సనల్గానే మాట్లాడాలి. అవును, నీకేం పని ఇక్కడ? ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇవి తీసుకొని వెళ్ళి మౌనికకి ఇచ్చేసాయి. చిన్ని, నువ్వు కూడా వెళ్ళు. పెళ్లికి ముందే బాగానే ఖర్చు పెట్టిస్తున్నారు. పెళ్లి బట్టలు కూడా అతనితోనే షాపింగ్ చేయిస్తున్నారు. డబ్బుల కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నట్టున్నావు. నీ ప్లేస్లోకి రాబోయే అమ్మాయి. నీ ప్లేస్లోకి ఒక అమ్మాయిని తీసుకొస్తానన్నాను. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టిస్తాను. నువ్వింట్లో నుంచి వెళ్లేటప్పుడు పాపని రమ్యకు అప్పగించేసి వెళ్ళిపో. సంధ్యవదిన అక్కడికి వెళ్ళలేదు, వింధ్యవదిన ఇక్కడికి రాలేదు. 2 రోజుల్లో పెళ్లి. రాజేష్ గారు వేరే అమ్మాయితో పెళ్లిపీటల మీద కూర్చున్నారని తెలిసినా సంధ్య తట్టుకోలేదు.